ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం నిన్నటి క్లాస్లో అగ్రికల్చర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు వచ్చి ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అందులో ప్రస్తుతం ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇటువంటి సంస్థలన్నీ కూడా మనకి పరిశ్రమలకి రుణాలు ఇచ్చేటటువంటి సంస్థలుగా ఉన్నాయి. అదేవిధంగా చిన్న పరిశ్రమలకైతే సిడ్బి అన్నది ఒకటి ఉంటుంది. ఇది విత్త సంస్థలకు సంబంధించి. రెండోది, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి నష్టాలను పూరించేదానికి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది అని అంటే ఐఆర్సిఐ అన్నది ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. ఐఆర్సిఐ ద్వారా ఖాళీలా పడినటువంటి సంస్థలకి రుణాలు ఇచ్చేటువంటి సంస్థలుగా ఐఆర్సిఐ పనిచేస్తుంది. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రెండవది సిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ యాక్ట్ 1985లో చేశారు. దీన్ని బిఐఎఫ్ఆర్గా చేంజ్ చేశారు. 2012లో ఎన్సిఎల్గా చేంజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ ఉండాలా లేదా తీసివేయాలనే దానికి నివేదికని వీళ్ళకి పంపించి నిర్ణయించే డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే నివేదిక అనేది అందించేది వీళ్ళు అందిస్తారు ప్రభుత్వానికి, నిర్ణయించేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ రకంగా బిఐఎఫ్ఆర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వ రంగాన్ని మోటివేట్ చేయాలని 1997లో నవరత్న అని, మినీరత్న 1, మినీరత్న 2 అని, 2009లో మహారత్న అని ప్రభుత్వ రంగాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంకొక చర్య ఏంటి అని అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి జస్ట్ మెయింటెనెన్స్ని, మేనేజ్మెంట్ని ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఆ అమౌంట్ని సంక్షేమానికి ఉపయోగిస్తూ ఉన్నారు ప్రజెంట్. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే. అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అదేవిధంగా పూర్తిగా ఏది చేశారంటే విఎస్ఆర్ని టాటా వాళ్ళకి వ్యూహాత్మక మొత్తం వాటాను కూడా విఎస్ఆర్ టాటా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇది దీంట్లో మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎంఎస్ఎంఈలు చూసుకుంటే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి ఉద్యమం అన్నది ఒక పోర్టల్, అదేవిధంగా యాస్పైర్ ఒకటి, అదేవిధంగా ఛాంపియన్ పోర్టల్. ఉద్యమం అన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంఎస్ఎంఈలకు సంబంధించి. యాస్పైర్లో వ్యవస్థాపకులను ప్రోత్సహించేదానికి, ఛాంపియన్ పోర్టల్లో పరిష్కార వేదిక, ఎంఎస్ఎంఈల యొక్క పరిష్కార వేదికగా ఛాంపియన్ పోర్టల్ పనిచేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఎంఎస్ఎంఈ యొక్క టార్గెట్ ఎంత అంటే మైక్రో అయితే 1 crore ఉంటుంది, అదేవిధంగా స్మాల్ అయితే 1 to 10 crore ఉంటుంది, మీడియం అయితే 10 to 50 crores ఉంటుంది, అదే టర్న్ ఓవర్ అయితే 5 కోట్లు, 50 కోట్లు, 250 కోట్ల టప్పులో టర్న్ ఓవరు ఎంఎస్ఎంఈలకి ఉండడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఆర్ ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేసినగా కోరుతున్నాను.